ఇప్పుడు మన మధ్యలో ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. యాన్నా రెమిల్లాడ్ మల్లవరపు. మీరు ఈమె గురించి నేను ఇటీవల తెలుసుకున్నాను. ఈమెకు ఎంత భాష మీద మక్కువ అంటే ప్రస్తుతం ఈమె హైదరాబాద్లో ఉన్నారు. ఈమె పుట్టింది పెరిగింది అంతా కూడా అమెరికా దేశంలో. తెలుగు భాషతో ఎటువంటి సంబంధం లేదు. ఒకే ఒక సంబంధం ఏంటంటే పెళ్ళయింది కాబట్టి భర్త ద్వారా కొద్దిగా అప్పుడప్పుడు తెలుగు. బహుశా నా ఉద్దేశం ఇప్పుడు ఆమె భర్త కన్నా ఈవిడే ఎక్కువ తెలుగు మాట్లాడగలదేమో. ఎందుకంటే వారు ఇక్కడ ప్రవాసంలో నివసిస్తూ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత భాష మీద అనురక్తితో ఈమె ప్రస్తుతం హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో భాష నేర్చుకుంటుంది. మన వేదిక మీద ఉన్నటువంటి విమల గారు ఉన్నారు. ఆచార్య విమల గారి దగ్గర ఈమె తెలుగు నేర్చుకుంటుంది. ఆమె తెలుగు నేర్చుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాల్ని ఆవిడ ద్వారానే విందాం. తెలుగులో ఆమె ఎప్పుడు ఈ తెలుగు భాష నేర్చుకోవాలని ఆసక్తి కలిగింది, ఆ తర్వాత ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారనే విషయాలు యానా గారిని అడిగి తెలుసుకుందాం. యానా గారు నమస్కారం. 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 బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నానండి, బాగున్నాను. మీరు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. మీరు ఎంత కాలంగా తెలుగు నేర్చుకుంటున్నారు విమల గారి దగ్గర? దాదాపుగా ఒక 3 సంవత్సరాలు అయ్యాయి ఇప్పుడు విమల్ గారితో. 3 సంవత్సరాలు. ఆ! 3 ఆ! సంవత్సరాలు. మీరు మొట్టమొదటి అసలు తెలుగు ఎందుకు నేర్చుకోవాలనుకున్నారు? యాక్చువల్లీ బహుశా ఈ విషయం గురించి మీకు తెలుస్తుంది కానీ, అక్కడ యూఎస్‌లో చాలామంది విద్యార్థులు యూనివర్సిటీ సమయంలో వాళ్ళ మూడో సంవత్సరం ఏదో ఒక వేరే దేశంలో, ఒక వేరే విదేశీ యూనివర్సిటీలో ఒక సెమెస్టర్ గాని, ఒక సంవత్సరం గడుపుతారు. సో, ఆ సమయంలో అంతకుముందు మా కుటుంబంతో పాటు ఎక్కువగా యూరోప్‌లో తిరిగేదాన్ని. ఎక్కువ మంది అమెరికన్ వాళ్ళు యూరోప్‌కి వెళ్తారు ఆ సమయం కోసం. సో, పూర్తిగా ఒక కొత్త సంస్కృతిని తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే హైదరాబాద్‌కి వచ్చేసాను. ఆ సమయంలో నేను మొదటిసారి తెలుగు విన్నాను. సో, అప్పటినుంచి మాట్లాడాలని అనిపించింది. మహాద్భుతంగా మాట్లాడుతున్నారు. మీరు తెలుగులో అక్కడ పుట్టి పెరిగిన పిల్లల కన్నా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మీరు మొట్టమొదటి తెలుగు ప్రయత్నిస్తున్నా. ప్రయత్నిస్తున్నారా? కాదు, మొట్టమొదట మీరు తెలుగు నేర్చుకోవడానికి భయపడ్డారా? తెలుగు అమ్మో చాలా క్లిష్టమైన భాష, చాలా కష్టం ఇది అనుకున్నారా? చాలా కష్టమైన భాష. యాక్చువల్లీ నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఫ్రెంచ్ కూడా నా ప్రకారంగా నేర్చుకున్నాను. ఆహ్, యాక్చువల్లీ పోస్తే ఆహ్, తెలుగు చాలా ఆహ్, తెలుగు, ఇంగ్లీష్‌తో పోలిస్తే చాలా చాలా తేడాలున్నాయి. సో, ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం కానీ, అదే నాకు ఒక కొంచెం సాహసంగా అనిపించింది. సో, అందుకే నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలకి నేర్చుకున్నారు గదా! ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారు? తెలుగు చదవగలరా పూర్తిగా? చదవగలను. చదవగలను. కొంచెం మెల్లగా చదువు చదువుతాను. బట్ ఓకే. చదవగలను. చదవగలరు. తర్వాత రాయగలరా? తెలుగు అక్షరాలు నేర్చుకున్నారు రాయగలను. గదా! రాయగలరు. రాయగలను కూడా. చా హ్మ్. చాలా చాలా సంతోషం. చాలా చాలా సంతోషం. ఇప్పుడు మీ ఇంట్లో మీ భర్త మీరు తెలుగులో మాట్లాడతారా? ఇంగ్లీష్‌లో మాట్లాడతారా? యాక్చువల్లీ ఇంగ్లీష్‌లో మాట్లాడతాము. ఎందుకంటే ఆయనకి అసలు తెలుగు రాదు. చాలా చాలా హ్మ్. తక్కువగా వస్తది. ఆయన యు అక్కడ యూఎస్‌లో న్యూయార్క్‌లో పుట్టి పెరిగారు. వాళ్ళ అమ్మ, నాన్న హైదరాబాద్ నుంచి అక్కడ స్థిరపడ్డారు 1970స్‌లో. ఆ సమయంలో దగ్గరున్న వాళ్ళందరూ ఐ మీన్ ఆహ్, తెలుగు వాళ్ళు చాలా తక్కువుండేవారు ఆ సమయంలో. సో, అవును. ఆయనకి అసలు రాదు. రోజువారీ మీరు ఆంగ్లంలో మాట్లాడుకుంటారు. ఇంట్లో బాగా కోపమొస్తే తెలుగులో మాట్లాడుకుంటారా? ఎవరికీ అర్థం కాకుండా? మీ 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 అత్తమామ గారులు ఎక్కడున్నారిప్పుడు? అక్కడ డాక్టర్ గారు? ఎక్కడున్నారు కదా! అక్కడ యూఎస్ న్యూయార్క్‌లో ఉన్నారు. న్యూయార్క్‌లో అత్తమామ ఇప్పటికీ న్యూయార్క్‌లో ఉన్నారు. న్యూయార్క్‌లోనే ఉన్నారు. న్యూయార్క్‌లో మామగారు ఉన్నారు. ఇంకా లేరు.
బట్ ఉమ్. అతను అక్కడ యుఎస్ న్యూయార్క్లో ఉన్నారు. మీ అత్తమ్మ గారు న్యూయార్క్లోనే ఉన్నారు. అవును, అవును, అదే. ఇప్పుడు మీతో పాటు ఇంకా తెలుగు నేర్చుకోవాలి అనుకునే వారు ఎవరు ఉన్నారా? మీ స్నేహితురాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరు ఉన్నారా? లేరు, ఇంకెవరు లేరు. ఉమ్. ఇంకొ కొంచెం ఒక ప్రత్యేకమైన దారి కదా, అవును. ప్రత్యేకమైన ప్రయాణం. ప్రయాణం చాలా చాలా మీరు మీ ఇంతకన్నా అద్భుతంగా ఎవరు మాట్లాడతారండి? మీరు మంచి పదాలు వాడుతున్నారు. తడుముకోకుండా పదాలు వాడుతున్నారంటే ఇక అంతకన్నా సంతోషం ఏమిటి? చాలా చాలా మంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు ఎంతకాలం ఇంకా నేర్చుకుంటారు? తెలుగు ఎంతకాలం నేర్చుకుందాం అనుకుంటున్నారు ఇంకా? ఆ, ఎ- అంటే మళ్ళీ ఒకసారి అడుగుతారా? యా యా ఇంకా ఎంతకాలం నేర్చుకుంటారు తెలుగు? ఓ, యాక్చువల్లీ నేర్చుకోవడం అంటే ఒక అంతులేని ఆ, 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 ప్రయాణం కదా. సో అవును. యాక్చువల్లీ నా సొంత ఇష్ట ప్రకారం కోర్స్ ఏం చేయట్లేదు. జస్ట్ నా సొంత ఇష్ట ప్రకారంగా పాటలు వింటాను. సో యాక్చువల్లీ చాలా చాలా వరకు చదువుకోవచ్చు కదా. ఐ మీన్ మీ సొంత ఇష్ట ప్రకారంగా చేస్తుంటే బహుశా ఒక అంతు ఉండదు అవును. నేర్చుకోవడానికి. అవును. మీరు తెలుగు పుస్తకాలు ఏమైనా చిన్న చిన్న పుస్తకాలు ఏమైనా చదువుతారా? కథలు గాని అట్లాంటివి ఏమైనా చదువుతున్నారా? పత్రికలు అప్పుడప్పుడు గాని? ఆ, కవితలు కవితలు చదువుకుంటాము. షార్ట్ ఆ! స్టోరీ అప్పుడప్పుడు చదువుకుంటాము. అదే. ఓకే. మీరు పాటలు పాడగలరా? తక్కువ, చాలా ఐ మీన్ ఆ పాటలు అసలు గుర్తులేదు నాకు. ఏ ఏదైనా పాట పాడగలరా? ఏదన్నా గుర్తుందా? ఏమీ గుర్తులేదా? ఒక ఆ పాట ఏదైనా పాడగలరా? ఒక్క కొద్దిగా పాడినా ఒక్కటే పర్లేదు. ఒక్కటే కొద్దిగా పాడినా పాట పర్లేదు. తెలుసు. ఆ! ఆ ఒక చాలా చాలా పాత సినిమా పాట. హ్మ్. ఆ ఇప్పుడే పాటనా? పాడండి. 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 మనసున మనసై బ్రతకున బ్రతకై తోడొకరుందిన అదే భాగ్యము, అదే స్వర్గము. బ అద్భుతంగా పాడుతున్నారు గదండీ! మీరు ఇంక బాగా ప్రాక్టీస్ చేస్తే, సాధన చేస్తే ఇంక మంచి గాయని అవుతారు మీరు. హ్మ్. మీరు ఉమ్, మీరు అద్భుతంగా పాడుతున్నారు. సరే తర్వాత ఇప్పుడు మీకు తెలుగు బోధించినటువంటి ఆచార్య విమల గారు ఉన్నారు గదా! ఆ, ఆమె గురించి ఏం చెప్తారు మీరు? చాలా చాలా బాగా నేర్పిస్తారు. ఒక విషయం చెప్పాలి. హ్మ్. ఒకసారి మాలాంటి ఇంగ్లీష్ వాళ్ళు జాపనీస్ నేర్చుకోవాలనుకుంటే, ఫ్రెంచ్ నేర్చుకోవాలనుకుంటే, ఆహ్, యు చాలా వేరే భాషలు నేర్చుకోవాలనుకుంటే, మా కోసం మంచి వ్యాకరణ పుస్తకాలున్నాయి. సో, అక్కడ యూఎస్‌లో ఒక ఫ్రెంచ్ ప్రొఫెసర్ ఉంటే ఆహ్, చాలా పుస్తకాలుంటాయి. అన్నీ చూసి ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఆహ్, అండ్ మాలాంటి వాళ్ళు నేర్చుకునేవాళ్ళు ఒక ప్రశ్న అడిగితే ఆహ్, ఓ ఆ పుస్తకంలో చూసి చెప్పొచ్చు. అంటే చాలా మందికి ఇంగ్లీష్ వస్తది కదా. కానీ అందరూ ఇంగ్లీష్ నేర్ నేర్పలే నేర్పించలేరు. ఐ మీన్ ఒక భాష తెలుసుకోవడం, ఒక భాష చెప్ చెప్పడం చెప్పడం తె చెప్ చెప్పడం అది 2 వేరే వేరే విషయాలు కదా. సో, ఆహ్, ఆహ్, మాలాంటి వాళ్ళు అంటే తెలుగు నేర్చుకోవాలనే వాళ్ళ కోసం అస్సలు వ్యాకరణ పుస్తకాలు చాలా చాలా తక్కువ. ఒకసారి ఎవరో ఒకరు నాకు ఒక పెద్ద బాల శిక్షణ ఇచ్చారు. మంచిది కానీ అది చిన్న చిన్న పిల్లలు తెలుగు తెలుగు తెలిసిన పిల్లల కోసం. ఆహ్, సో, ఆహ్, చదువుకోవడం నేర్చుకుంటున్నప్పుడు ఆ పుస్తకం చదువుతారు కదా. బట్
వ్యాకరణ విషయాలు దాంట్లో లేవు కదా! సో, యాక్చువల్లీ నేను కొంతమంది దగ్గర ఆహ్, పాఠాలు విన్నాను. సో, అందరూ ఊరికేనే చెప్పలేరు. ఒక ప్రశ్న అడిగితే ఆహ్, కొంతమందైనా ఊరికేనే అలా ఉంటుంది అని అనొచ్చు. లేకపోతే చాలా వరకు ఆలోచించాల్సి ఉండొచ్చు. బట్ విమల్ గారైతే ఊరికేనే ప్రతి ఒక్క విషయం చెప్పగలరు. సో, అదే నాకు అది చాలా గొప్పగా ఉంది అని నాకు చాలా చాలా అనిపిస్తుంది. సంతోషం. చాలా సంతోషం. ఎందుకంటే విమల గారు లాంటి వాళ్ళు మీలాంటి వారికి తెలుగు బోధిస్తున్నారు అంటే, ఆవిడ ప్రసంగంలో చెప్తారు. ఆవిడ ఎలా బోధిస్తున్నారో ఆ విషయాలు కనుక్కుందాం. కానీ మీరు ఇంత గొప్పగా తెలుగు మాట్లాడే విధంగా తీర్చిదిద్దారు అంటేనే చాలా చాలా సంతోషం. అంటే 2 విషయాలు ఇక్కడ ముఖ్యం. ఆవిడ బోధించటం, నేర్చుకోవాలనే తపన, ఆ కృషి మీరు చేయడం కూడా చాలా చాలా సంతోషం. అది లేక ఆ 2 లేకపోతే ముందుకెళ్ళదు కదా! హ్మ్. 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 ముందుకెళ్ళాలి. మీరు మీరు బయటికెళ్ళినప్పుడు మీరు మిమ్మల్ని చూడంగానే తెలుగులో ఎవరన్నా మిమ్మల్ని కామెంట్ చేసినప్పుడు మీకు తెలుగు రాదనుకుని మిమ్మల్ని కామెంట్ చేసిన సంఘటనలు, మీరు దాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి తెలుగులో సమాధానం చెప్పిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఆ! ఉన్నాయి. ఉన్నాయి. మామూలుగా జస్ట్ కొంచెం ఆశ్చర్యపోతారు. హ్మ్. అండ్ తర్వాత కొంచెం నవ్వుకుంటారు. హ్మ్. సంతోషంగా ఉంటారు. బట్ హ్మ్. ఒకసారి ఒక యాక్చువల్లీ ఇక్కడి నుంచి యూఎస్‌కి వెళ్ళినప్పుడు ఫ్లైట్‌లో ఎక్కాక నా దగ్గర ఒక ఒక ఆయన కూర్చున్నారు. ఆయనతో పాటు వాళ్ళ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ 4 ఏళ్ల అబ్బాయి. సో, కూర్చాక ఆ చిన్న అబ్బాయి ఏం చెప్పారంటే, బాత్రూమ్‌కెళ్ళాలి. సో, తెలుగులో ఆయన ఆ చిన్న అబ్బాయికి ముందు చెప్పాల్సి ఉంది అని చెప్పారు. నేను చెప్పాను ఆయనకి, "ఏం పర్వాలేదు" అండ్ చాలా ఆశ్చర్యపోయారు. లైక్ బికాజ్ నేను నిలబడాల్సి ఉంది. నేను అయల్ అవును. దగ్గర ఉన్నాను. అండ్ ఆయన కొంచెం మిడిల్ సీట్ అండ్ విండో సీట్ అవన్నీ. సో, దాని తర్వాత చాలా వరకు చాలా మంచి సంభాషణ జరిగింది. చాలా 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 సంతోషం. మీరెప్పుడొస్తున్నారు మళ్ళా తిరిగి అమెరికా వచ్చే నెల వస్తున్నారా? వస్తున్నాము. తిరిగి వస్తున్నాము యూఎస్‌కి సెప్టెంబర్ చివరిలో. వచ్చినప్పుడు మీరు ఇక్కడ కొంతకాలం తర్వాత తప్పనిసరిగా డాలస్ నగరం రండి. ఇక్కడ తెలుగు వారితో అందరితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. థాంక్ హ్మ్. యూ. నేను మీ ఆ! భర్త గారి నంబర్ కూడా తీసుకుని ఆయనకి కూడా ఫోన్ చేసి చెప్తాను. మీకు ఓకే. ప్రత్యేకమైన ఆహ్వానం. మా ఇక్కడ తెలుగు సభ్యులు చాలా మంది ఉన్నారు తెలుగు మాట్లాడేవారు. థాంక్ యూ. యాక్చువల్లీ నేను తిరిగి వచ్చాక 3 నెలలు మీ టెక్సాస్‌లో ఉంటాము. సో, హ్మ్. ఆస్టిన్ వస్తున్నారా? కలుద్దాం. తప్పనిసరిగా, తప్పనిసరిగా. స్వాగతం. శుభ స్వాగతం మీకు. థాంక్ యూ. ఇంకేమైనా చెప్తారా మీరు ఏమన్నా? ఇంకేమన్నా మాట్లాడతారా? ఆహ్, ఇంకేమైనా చెప్పాలా? చెప్పండి. మీ తెలుగు భాష నేర్చుకునే వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? సందేశం ఏమిటి? కొత్తగా ఇంకోసారి నేర్చుకుందాం అడగరా? అనుకునే వాళ్ళకి. కొత్తగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి. ఏమంటాను వాళ్ళకి? కొత్తగా హ్మ్. నేర్చుకునే వాళ్ళకి? ఆహ్, హ్మ్. ఏమంటానంటే ఆహ్, ఒక మాలాంటి వాళ్ళ కోసం తెలుగు నేర్చుకోవడం అంటే ఒక చాలా పెద్ద ప్రయాణం. కానీ చివరికి ఆహ్, నేను నేను నాలాంటి వాళ్ళు ఫ్రెంచ్‌లో మాట్లాడితే ఆహ్ ఎవరు రియాక్ట్ అవ్వరు. చేయరు. ఆహ్, జస్ట్ బట్ ఇక్కడ మీ మీ తెలుగు రాష్ట్రాల్లో ఆహ్, చాలామంది చాలా సంతోషపడతారు. దానివల్ల ఆహ్, ఇంకా లోతైన సంబంధాలు అవ్వచ్చు. సో, అలాంటి సంబంధాలు ఆహ్, చేస్ చేసుకునే అవకాశాలు. That's like the pot of gold at the end of the rainbow. That's the reward. So,
కష్టమైన ప్రయాణం ఉన్నా కూడా చివరికి అలాంటి మంచి సంబంధాలు అలాంటి సంతోషం చేరుతుంది. సరిగా మీరు తెలుగు భాష నేర్చుకున్నందుకు సంతోషిస్తున్నారా? ఒక కొత్త భాష, అదే విదేశీ భాష, మీకు తెలియని భాష, ఇంత గొప్పగా చక్కగా మాట్లాడగలుగుతున్నాననే గర్వం ఉన్నదా మీకు తెలుగు భాష మీద? సారీ, మళ్ళీ ఒక్కసారి. తెలుగు భాష నేర్చుకున్నందుకు చాలా గర్వంగా ఉందా మీకు? కొత్త భాష కదా ఇది మీకు, విదేశీ భాష. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మీ ఇండియాలో చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకుంటారు కదా. సో వాళ్ళు కూడా ఐ మీన్ ఒక భాష నేర్చుకోవడం అంటే ఎవరైనా కొంచెం గొప్పగా ఫీలవచ్చు. ఐ మీన్ ఒక కష్టమైన పని కదా. కానీ గొప్ప మంచి పని అని అనుకుంటే ఒక్కసారి అలాంటి అవగాహన ఉండాలి. ప్రత్యేకంగా తెలుగు మీడియం స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు బహుశా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా వరకు కష్టపడతారు. సో ఆ పని కూడా మెచ్చుకోవాలి. చాలా చాలా సంతోషం. ఏనా మీరు మంచి సమయాన్ని వెచ్చించి మా కోసం మీరు తీరిక లేని పనుల్లో ఉన్నప్పుడు కూడా రావడం చాలా చాలా సంతోషం కలిగించింది. మీ మాటలు వింటే చాలామంది తెలుగు వాళ్ళు సిగ్గుతో తలంచుకోవాలి. ఎందుకంటే ఒక విదేశీ భాష అయినటువంటి మీకు ఇంత గొప్పగా మాట్లాడే అవకాశం కలగటం, దానికి తగిన కృషి చేయడం, దానికి తగినటువంటి బోధకులు, ఆచార్యులు మీకు లభించడం నిజంగా అదృష్టం. మళ్ళా కలుద్దాం. అన్న, మీ సమయానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. Thank you so much. థ్యాంక్ యూ.